బాయ్ బోల్తే బావుని కూడా నమస్కారం. కొంచెం ఓవర్ అయింది కదా. హాయ్ అండి, నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఎస్కే బ్లాగ్స్. సో ఫస్ట్ బ్లాగ్ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏదైనా ఫుడ్ వీడియో పెడదామా, ట్రావెలింగ్ వీడియో పెడదామా, మూవీ రివ్యూ పెడదామా, ఏంటి ఒక డైనమో మైండ్ సెట్లో ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న డైనమో మైండ్ సెట్లో మా కజిన్స్ రిలేటివ్స్ అందరితో కలిసి ఏదైనా టూర్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. సో ఎక్కడికి వెళ్దాం? హైదరాబాద్లో ఉన్నాం. షార్ట్గా ఇక్కడ హైదరాబాద్ చుట్టేద్దామా? వద్దు. సౌత్ నో. ఏది చేసినా ఫస్ట్ నెంబర్ 1 స్టార్ట్ చేయాలి కదా. సో మన ఇండియా మ్యాప్ ఉంటుంది కదా, టాప్లో ఏముంటుంది? జమ్మూ కాశ్మీర్ ఉంటుంది. సో మనం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి వెళ్తున్నాం. సో అదండి, జమ్మూ కాశ్మీర్లో ఆ కాశ్మీర్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సీన్స్ అంటే మీరు చూస్తుంటారు కదా. కాశ్మీర్ లోయలో కన్యాకుమారుడు అనే సాంగ్ ఉంటుంది కదా, లేకపోతే మన బాలేబాబు అందాల ఆట బొమ్మ ఆ టైప్లో పాటలు వచ్చండి ఎదవ తెలియదారులు చూపించుకే ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఎంతవరకు వీలుంటే అంతవరకు బ్యూటిఫుల్ సీన్స్ అన్ని ఖచ్చితంగా బ్లాగ్లో పెడతాము. సో మేము కాశ్మీర్కి ఎలా వెళ్తున్నాం ఏంటి అని మీకు చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక 1 month బిఫోరే ట్రైన్ బుక్ చేసుకున్నాం. హంసఫర్ అని ఒక ట్రైన్ ఉంటుంది మనకి, ఎవ్రీ వెడ్నెస్డే ఉంటుంది. ఫ్రమ్ సికింద్రాబాద్ టు కాశ్మీర్ ఉంటుంది. సో మీరు 1A 2A 3AC ఏదైనా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ప్రైస్ ఇట్స్ డిపెండ్స్ ఆన్, మీకు తెలియదు కదా, ఆ డే పర్టికులర్ డేలో పర్టికులర్లో ఎంతో అంత ఉంటుంది. అదే కాంట్ మీకు పెడతాను, మెన్షన్ చేస్తాను. ప్రైజెస్ కూడా డిస్క్రిప్షన్లో. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు. యాక్చువల్గా ట్రైన్కి వెళ్ళట్లేదు. ఎస్, ఎందుకంటే ఎందుకు రిస్క్ అయినా పర్లేదు అని చెప్పేసి ఫ్లైట్కి వెళ్ళాం. అంటే రిస్క్ అని ఎందుకు చెప్పానంటే బడ్జెట్, ప్రతి ఒక్కరు బడ్జెట్ గురించి కూడా ఆలోచించాలి కదా అంటే అది కదా, ఎందుకంటే ఇంతమంది ఉన్నప్పుడు ఆలోచించాలి. అండ్ మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్తాం. దెన్ అక్కడి నుంచి ఒక ట్రావెల్ ఏజెన్సీ మాట్లాడుకున్నాం, వాళ్ళే వస్తారు, బస్ వస్తుంది, ట్రావెల్ బస్ వస్తుంది, అందులో అందరం ఎక్కేసి గోయింగ్ టు కాశ్మీర్ మొత్తం చూసేసి అండ్ దెన్ విల్ రిటర్న్ టు హైదరాబాద్. అద్భుతం, ఫెంటాస్టిక్. అలాగే డోంట్ వరీ అలాగే. ఎస్, మేము ఇంట్లో నుంచి బయలుదేరాం అండ్ దెన్ మూవింగ్ టు ఎయిర్పోర్ట్. అండ్ ఇప్పుడే ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. ఇంతసేపు బోర్డింగ్ పాస్ చేసుకున్నాం, లోపలికి వచ్చాం, సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయినాయి. మా ఫ్లైట్ 3:15కి ఉంది ఢిల్లీకి. మేము ఢిల్లీకి బుక్ చేసుకున్నాం. ఢిల్లీకి ఒక అరౌండ్ 5-6 గంటలు వెళ్తాం. అండ్ వాళ్ళు వెహికల్ అరేంజ్ చేస్తాం. ఆ వెహికల్లో విల్ గోయింగ్ టు కాశ్మీర్. ఐ థింక్ ఫస్ట్ విల్ గో టు కాట్రా, వైష్ణోదేవి టెంపుల్. చలో ఇప్పుడంతా ఇంకా హైదరాబాద్ నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలంటే ఫ్లైట్స్ ఉంటాయి. శ్రీనగర్కి ఉంటుంది, డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. సో అది 1 month బిఫోర్ చూసుకుంటే 8,000 9,000 అలా ఉంటుంది. అండ్ మేము శ్రీనగర్కి వెళ్ళేది ఆల్మోస్ట్ మేము చెక్ చేసే టైంకి ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 15,000 అయింది. సో మేము ఢిల్లీ ప్రిఫర్ చేసాం. ఢిల్లీ అయితే అరౌండ్ 5,000 చేంజ్ పడింది. సో మ్యాక్స్ 5 or 6,000 ఉంటుంది ఢిల్లీ ఫ్లైట్స్. సో జస్ట్ ల్యాండ్ అయ్యాం ఢిల్లీలో. అండ్ ఇక్కడ నుంచి మా ట్రావెల్ బ్యాస్లో
కాట్రాకి స్టార్ట్ అవుతాం. అండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. నేనేమో ఇంత బరువు మోస్తున్నా, మా మిస్సెస్ ఏమో చేసుకొని పోతున్నా. నేనేమో మా చూడు, నేనే కాదు ఆల్మోస్ట్ అందరు హస్బెండ్స్ అదే కాదు, వైఫ్ ఏమో అందరూ హ్యాండిల్ చేసుకొని పోతున్నారు. మేమేమో ఇంత లగేజ్ మోసుకొని పోతున్నాం. ఇదే బరువు బాధ్యతలు అంటే, దీనే అంటారు బరువు బాధ్యత. సో మేము ఫ్లైట్ దిగగానే ఢిల్లీ ట్రాఫిక్ తట్టుకొని మేము అక్కడ ఢిల్లీలో స్ట్రీట్ ఫుడ్ తినేసి అండ్ దెన్ నైట్ అంతా ట్రావెల్ చేసాము. అండ్ మార్నింగ్ నైట్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 682 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది మనం కాట్రాకి వెళ్ళాలంటే. సో మేము మధ్యలో ఈ హర్యానా, పంజాబ్ ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాము. అండ్ పంజాబ్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగేసి స్టార్ట్ అయిపోయాము. ఎస్, ఆఫ్టర్ ట్రావెలింగ్ ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ వికేమ్ జమ్మూ. ఇక్కడి నుంచి మనకి ఫుల్ హై ఆన్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన ప్రీపెయిడ్ సిమ్స్ పనిచేయవు. సో బెటర్ ఎవరైనా జమ్మూ కాశ్మీర్ వస్తే ఇక్కడ ఏదైనా యాత్రా సిమ్స్ తీసుకోవాలి, లేదా మీ జియో ఆర్ ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఏదైనా ఉంటే పోస్ట్పెయిడ్ షిఫ్ట్ అయిపోవడమే. ఇక్కడ మ్యాక్స్ అయితే ఎయిర్టెల్ బాగుంది సిగ్నల్, అండ్ జియో కూడా పర్లేదు. సో ఇక్కడ పోస్ట్పెయిడ్ సిమ్స్ మాత్రమే పనిచేస్తాయి, గుర్తుపెట్టుకోండి. చలో వచ్చేసాం కాట్రాకి. అండ్ కాట్రా వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో, జమ్మూలో ఉంది కాట్రా. అండ్ ఇక్కడ కాట్రాలో వైష్ణవి దేవి అమ్మవారు చాలా ఫేమస్. మేము రూమ్లో చెక్ ఇన్ అయిపోయాము, ఫ్రెష్ అప్ అయిపోయాము, వెళ్దాము అనుకున్నాము. బట్ నైట్ ఎందుకు కొంచెం ట్రైన్ పడేటట్టుంది కాబట్టి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి బెటర్ we choosed an option exactly at బ్రహ్మముహూర్తం అంటారు కదా, అలా ఆ టైంలో 3 o'clock మేము అందరం కలిసి బయలుదేరుతాం. అండ్ 24 hours హార్స్ రైడింగ్ ఉంటుంది, 24 hours గుడి కూడా ఓపెన్ ఉంటుంది అంటే. సో మీరు వచ్చేవాళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు, టైమింగ్ మీకు తగ్గట్టుగా చూసిరండి. సింపుల్ అండి. ఏదైనా కొత్త ప్రదేశానికి వస్తే వెదర్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవడమే, అంతే. సో ఆ మౌంటైన్ అంతా వచ్చేసి ఆల్మోస్ట్ 5000 feet పైన ఉంటుంది అండ్ 1500 meters ఎలివేషన్ ఉంటుంది. సో ఇక్కడ వైష్ణవదేవి మాత ఏంటంటే 3 విగ్రహాలు లెక్క అన్నమాట. శ్రీ సరస్వతి, కాళీ, వైష్ణవదేవి. సో అమ్మవార్లు శక్తిపీఠం అంటారు కదా, ఇక్కడ ఉండేవాటి కొండల మధ్యలో. అండ్ కొండలు వచ్చేసి త్రికుట మౌంటైన్స్ అంటారు వీటిని. ఇది జమ్మూలో ఉంది. సో గుడ్ మార్నింగ్. మేము హోటల్ నుంచి స్టార్ట్ అవుతున్నాం టువర్డ్స్ వైష్ణవదేవి టెంపుల్. అండ్ బ్యాక్ సైడ్ మా టెంపో ట్రావెలర్ నట్లో వచ్చినాం. మాకేంటంటే టెంపుల్కి మా రూమ్కి కొంచెం డిస్టెన్స్ ఉంది కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో మార్నింగ్ అందరం వెళ్తూ ఉన్నప్పుడు దారిలోనే టీ తాగేసాం, బాగుండే. టీ తాగేసి బంద్ తినేసి వెళ్ళిపోయాం. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకో వీళ్ళు ఇట్లుంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే 10 rupees కోట్ లెక్క ఈ బ్యాండ్స్ అంతా నెత్తికి అండ్ కట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. దాని తర్వాత మనం ముందుకు వెళ్ళగానే ఒక సెంటర్ వస్తుంది. ఈ సెంటర్ ఏంటంటే ఢిల్లీ నుంచి కాట్రాకి లేదా జమ్మూ నుంచి కాట్రాకి రావాలంటే ఎవరు వచ్చినా కూడా ఇది ఒక బస్ స్టాప్, ఇక్కడే ఆపుతారనమాట. సో ఇక్కడి నుంచే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాలంటే అక్కడ
టోకెన్ తీసుకుని వెళ్ళిపోవాలి. లేదంటే ఇక్కడ ఫ్రెష్ అప్ కావాలంటే రూమ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ రూమ్ కాస్ట్ వచ్చేసి 800, 1500 అలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని సౌత్ ఇండియన్స్ ఉన్నాయి, సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో నచ్చితే ఇక్కడ ఫుడ్, టిఫిన్ ఏదైనా ఫుడ్ తినచ్చు. అండ్ మనం ఇలా నడుచుకుంటూ వచ్చాక ఇది ఇక్కడ ఈ టెంపుల్ అది ఉంటుందన్నమాట. ఒక ఐడి కార్డులకి ఇస్తారు. సో ఆధార్ చూపించి ఫోటో దిగేసి ఐడి కార్డ్ తీసుకోవాలన్నమాట. అది తీసుకొని దర్శనానికి స్టార్ట్ అవ్వాలి. అక్కడ ఒక టోకెన్ తీసుకుంటే ఇది ఇస్తారు మనకి. అందరు తీసుకుంటారు. గణేష పండుగ కట్టుకుంటున్నారు, గణేష పండుగ కట్టుకున్నట్టు ఇక్కడ కట్టుకుంటున్నారు. మాకేమో సరిపో ఇటు వరకే వస్తాయి. ఇది కాకుండా చిన్నప్పుడు వేసిన స్కూల్ ఐడి కార్డ్ ఇది, మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాం. సో అది తీసుకున్నాక వెళ్ళే ముందులో మేము ఏంటంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ మస్ట్ కదా, అంచేత వాడేదో బండ్ చేసినట్టు తిన్నాం. అండ్ దెన్ తర్వాత అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంది మెయిన్ ట్రెక్కింగ్ పాయింట్కి. సో ఆటో తీసుకున్నాం. ఆటో 160 అరౌండ్ అలా ఛార్జ్ చేశారు. అండ్ వాడు ఇట్లా ట్రెక్కింగ్ పాయింట్ అంటారు, అక్కడ ఆపేశాడు. అక్కడ మళ్ళీ లైన్ ఉంది. అది నడుచుకుంటూ అక్కడ మన లగేజ్ అవి ఇవి చెక్ చేస్తారు. ట్రెక్కింగ్ పాయింట్ ఇది మెయిన్ గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే ఇక్కడ మన ఐడి, బ్యాగ్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. లేడీస్కి, జెంట్స్కి సపరేట్ ఉంటుంది. అండ్ అది అయిపోగానే లోపలికి ఎంటర్ అయిపోతాము. సో ఇక్కడ నేనేం మాట్లాడినా వినవలేదు, ఎందుకంటే బాగా డిస్టర్బెన్స్ వచ్చింది వాయిస్. ఏం చెప్తానంటే అక్కడి నుంచి ఇక్కడ రాగానే ఇదిగో ఇక్కడ అవుతాం. ఎందుకంటే ఇక్కడ మనము ఈ హార్స్ని మాట్లాడుకోవాలి, గుర్రాల్ని మాట్లాడుకోవాలి. అండ్ వాళ్ళు గవర్నమెంట్ అయితే 650 అట్లా ఉంది. అండ్ పళ్ళకి కూడా ఆల్మోస్ట్ తక్కువనే ఉంది, 1200 ఉంది. బట్ వీళ్ళు ఏంటంటే హార్సెస్ వెయిట్ని బట్టి ఛార్జ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక హార్స్కి ఒక 90 kgs ఉన్నాడు, ఇంకైతే 1500 ఈజీకి ఇస్తున్నారు. మామూలు వాళ్ళకైతే ఒక 1900 అలా వేస్తున్నారు. సో వాళ్ళకి అయితే ఆల్మోస్ట్ 4000 అడుగుతున్నారు వాళ్ళు. అది తీసుకొని మనం బయలుదేరాలి. అండ్ వీడు కూడా ఎక్కువ దూరం నేను తీసుకెళ్ళాడు. జస్ట్ ఒక 9 కిలోమీటర్స్ తీసుకెళ్తారు, ఆపేస్తారు. వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇట్లా వ్యూని చూసుకుంటా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలా వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఆపేస్తారు. ఆపిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ బ్యాటరీ ఆటోస్ ఉంటాయి. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 358 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. సీనియర్ సిటిజన్స్కి అంటారు, కానీ మనం కూడా టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదంటే ఒక 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ వెళ్ళేటప్పుడు ఈ అద్భుతమైనది సీనరీ కనిపిస్తుంది మనకి, చాలా బాగుంటాయి చెట్లు ఇది. అండ్ వింటర్లో వస్తే అల్టిమేట్ ఉంటుంది. సైడ్ చూస్తే మొత్తం లోయ లెక్క, అదొక డిఫరెంట్ గుట్ట లెక్క ఉంటుంది, బాగుంటుంది ఎక్స్పీరియన్స్. అలా నడుచుకుంటూ వెళ్తాం. అండ్ మధ్యలో మనకి ఒక దగ్గర వాటర్ బాటిల్స్, కాఫీ, టిఫిన్స్ ఇక్కడ దోశ, వడ, సాంబార్ వడ, బ్రౌన్ రైస్ ఇది ఇలా దొరుకుతుంటాయి అన్నమాట. రాజ్మా రైస్ కూడా ఉందనుకుంటా. కాకపోతే అవి తినబుద్ది, ఏదో దోశ తింటాం, బయలుదేరుతాం. అండ్ ఆల్మోస్ట్ మనం వెళ్ళేసరికి మధ్యాహ్నం దాటిపోద్ది, 2-3 అయిపోతుంది. సో ఆ తర్వాత ఈ లాకర్ పాయింట్కి వెళ్తాం. ఈ లాకర్ పాయింట్ అనమాట, ఇక్కడ మన బ్యాగ్స్, ఫోన్స్, మొబైల్స్ ఏవి ఎలో చేయరు, అన్ని లాకర్ పాయింట్లో పెట్టేసేయాలి. ఇక్కడ వాయిస్ సరిగా రాలేదు, బాగా డిస్టర్బెన్స్ ఉండేది. ఏం చెప్తున్నానంటే గుడి అమ్మవారి దర్శనం అయిపోకుండా బయటికి రాగానే అక్కడ టోకెన్స్ ఉంటాయి 50 రూపీస్. దేనికి అంటే ఇది రూపే ఉంది కదా, భైరవ్ బాబా మందిర్ అంటారు. సో అమ్మవారి దర్శించుకునే వాళ్ళు ఖచ్చితంగా భైరవ్ బాబా గుడి దర్శనం చేసుకోవాలి అని ఇక్కడ రూల్ అని కాదు కానీ అంటూ ఉంటారు. సో ఈ రోపే చాలా లైన్ ఉంటుందండి, విపరీతమైన లైన్ ఉంటుంది. అండ్ అది దర్శనం తర్వాత చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. అంటే లైన్ కట్టే టైంలోనే అక్కడ
బీభత్సమైన వర్షం వచ్చేసింది, మీరు చూస్తున్నారు కదా. గాయస్ దర్శనం అయిపోయింది అండ్ బాబా దగ్గర కూడా ట్రై చేసిన నాకు అది కుదరలేదు, ఎందుకంటే మీకు షూట్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే మేము వెళ్ళొచ్చాము. ఫుల్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఫుల్ వర్షం పడుతుంది. ఈ రోజు కూడా ఇలా వర్షం కురవడం అనేది నాకు ఒక శుభ పరిణామంగా అనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ వరుణిదేవా, థ్యాంక్ యూ సో మచ్. మేము మార్నింగ్ రూమ్ దగ్గర నుంచి 5 o'clock బయలుదేరాం అండ్ రీచ్ అయ్యేసరికి 6 o'clock అయింది. అండ్ దెన్ స్టార్టెడ్ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 4 అయింది. అండ్ మోర్ ఓవర్ నాకు లిటరల్లీ దర్శనం అయిపోయేసరికి 6 అయింది. అండ్ ఇప్పుడు చూస్తే మొత్తం ఫుల్ వర్షం పడుతుంది. సో చాలా దూరం ఉంది బెటర్ ఉంటే అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇది మన వైష్ణవి యాత్ర కంప్లీటెడ్. ఓకే బ్రదర్స్.